ఏమో తెలుసుకోవాలి, రెండేమో గ్రహించి నమ్మి బ్రతకాలి. అందుకు యేసుప్రభు జీవితం అంటే అలా. ఓకే, ఇప్పుడు యేసుప్రభు జీవితంలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే అంటే రెండో భాగంలో శరీరధారి అయిన యేసుక్రీస్తు శరీరధారి అయిన యేసుక్రీస్తులో క్యాపిటల్ ఈలో ఏం నేర్చుకుంటున్నాం? యేసుప్రభు బాల్యం, యేసుక్రీస్తు బాల్యము. అది లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 51. యేసుప్రభు వారిని 8వ దినాన సమాధి చేయటం, యేసుప్రభు వారికి యేసు అని నామకరణం చేయటం, మరియా శుద్ధి చేసుకోవటం, యేసుప్రభుని ప్రతిష్ఠించటం. ఆ సమయంలో సున్నతి ఎక్కడ జరిగింది? బేత్లెహేములో జరిగింది. ప్రతిష్ఠిత ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరిగింది. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చారన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నారు? బేత్లెహేములో సున్నతి జరిగింది, యెరూషలేములో ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు యేసుప్రభు వారు యెరూషలేములో ఉన్నారు. అదో చిన్న ప్రశ్న. యేసుప్రభు బేత్లెహేములో కాకుండా అంతకుముందు ఎక్కడ ఉన్నారండి? అంతకుముందు ఏ ఊర్లో ఉన్నారు? అలా నజరేతులో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారండి. నిత్యత్వంలో ఉన్నారు. అంటే నిత్యత్వానికి ఇక్కడ తేడంటే అక్కడ శరీరధారిగా లేడు, ఇక్కడ శరీరధారిగా ఉన్నారు అంతే. రైట్. అప్పుడు యెరూషలేములో ఉన్నప్పుడు సిమెయోను అని ఒక ఆయన వచ్చాడండి. ఆయన యేసుప్రభు గురించి చాలా మాటల విషయాలు చెప్పారండి. అక్కడి వరకు చదువుకున్నాం. ఇప్పుడు ఇంకో సంగతి చదువుతున్నాం. అదేంటంటే 6వ పాయింట్. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి అండి, 36 నుంచి. వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తికి ఉండెను. అంటే ఇప్పుడు ఎవరి గురించి ఉందండి? ఇక్కడ ఒక స్త్రీ ఉందండి, అన్న. అన్న 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 అనే మాటకు అర్థం ఏంటమ్మా? కృప, లేకపోతే దయ. కృప లేక దయ.
ఇలాంటి పేర్లు ఇప్పుడు కూడా చాలామందికి ఉన్నాయండి. అంటే ఇప్పుడున్న జనరేషన్తో లేవు, కానీ చాలామంది అన్న అన్న పేరు విన్నానండి నేను. ఆ సహోదరి అన్న అన్న పేరు అలా. ఆమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అంటే ఎవరమ్మా? యాకోబు 8వ కుమారుడండి. యాకోబుకి జల్ఫాకి పుట్టిన కుమారుడు. 12 గోత్రకర్తల్లో ఒకడనమాట అండి ఆషేరు. ఆషేరు అనే మాటకి సౌఖ్యం అటండి. ఆ మాటకి అర్థం సౌఖ్యం. ఆమె ఆషేరు గోత్రికురాలు. తండ్రి పెనూయేలు. ఒక్క నిమిషం. పెనూయేలు. ఆమె గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఒక ప్రవక్తి అంటే ప్రవచించేది, అంటే ప్రకటించేది అన్నమాట. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమెకున్న పరిస్థితి ఏంటంటే 7 సంవత్సరాలు సంసారం చేసింది అంతే. ఆ తర్వాత భర్త చనిపోయాడు. అప్పుడు యేసు ప్రభు దేవాలయంలోనికి ఈ శిశువుని తీసుకొచ్చేసరికి ఆమె వయసు ఎంతండి? అమ్మా, బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు. అంటే యేసు ప్రభు ఆ శిశువుని దేవాలయం తీసుకొచ్చేసరికి ఆమె వయసు 84 సంవత్సరాలు. విధవరాలు. అంటే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు అన్నమాట. 7 ఇయర్సే ఆమె సంసార జీవితం. ఒకవేళ బిడ్డలు లేరేమో తెలియదు, కుటుంబ సంగతి తెలియదు. అయితే ఆమెకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేస్తుందట. రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, అంటే వచ్చి ఏం చేసిందండి ఆ సమయంలో? ఈ అన్న ఆమె వచ్చి ఏం చేసిందంటే ఆ సమయంలో దేవుణ్ణి కొనియాడిందండి. కొనియాడెను.
కొనియాడుట అంటే అర్థం ఏంటమ్మా? కొనియాడుట అమ్మా, కొనియాడుట అమ్మా, స్తుతించటం, దేవుని స్తుతించటం, కొనియాడటం. అలాగ కొనియాడి అప్పుడు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారందరితో ఆయన గూర్చి మాట్లాడుతుండెను. ఆయన 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 విమోచన దినం కొరకు కనిపెట్టుకునే వారందరికీ యేసుని గురించి ప్రకటిస్తుందట. అలా ఇది అన్న గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఎలా కనబడిందమ్మా అన్న? అమ్మా, భక్తి కుర్రాలండి. ఇంకెలా కనబడుతుందండి? ఆమె భౌతిక జీవితంలో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎక్కువ, దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. అంతేనండి. భౌతికమైన మానవ సంబంధ బాంధవ్యాలు 7 సంవత్సరాలే, కానీ దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యం 80 సంవత్సరాలు, ఎక్కువ కాలం. మనకి మానవులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎక్కువ, దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. మనుషులతోనేనండి. మన బంధాలన్నీ మన 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 పరిస్థితులన్నీ ఆ మనుషుల చుట్టే. భార్య ఉంటే భార్య చుట్టూ, భర్త ఉంటే భర్త చుట్టూ, పిల్లలు ఉంటే పిల్లల చుట్టూ, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల చుట్టూ. ఇదే దేవునితో సంబంధ బాంధవ్యాలు తక్కువ అని. అలా కానీ ఆమెకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆమె భౌతికమైన జీవితం ఏమో, భౌతికమైన సంబంధ బాంధవ్యాలు తక్కువ, దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఆమె దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందండి దేవునికి. యాక్చువల్గా అంటే మనం అనకూడదేమో, చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి? మీకు అసలు ప్రపంచంతో సంబంధాలు లేవు మీకు. మా స్త్రీలు ఎవరో చెప్తారమ్మా, చిన్న వయసులో భర్తను కోల్పోయిన స్త్రీల యొక్క లేకపోతే విధవరాల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అమ్మా? ఇన్సెక్యూరి ఫీలింగ్ అంటే న్యూనతా భావం, ధైర్యం ఉండలేరు. సమాజం నుంచి మేము వెలివేయబడిన వాళ్ళం, భర్త చనిపోయిన వాళ్ళకి భర్త లేకపోతే తక్కువ చూస్తారు, చులకన భావంతో ఉంటారు. అదే మనస్తత్వం. ఇంకా దేవుడిని హత్తుకోలేరు. ఏం చేశాడు దేవుడు? నా దీపాన్ని ఆర్పేశాడు, నా ఇంటి వెలుగుని ఆపేశాడు, నా దేవుని తీసుకుపోయాడు, నా మీద కన్ను కొట్టింది, నా సంసారం చూసింది, భగవంతుడికే ఏడుపు వచ్చింది, ఈ దేవుడు నాకు ఏం చేశాడని చెప్పి దేవుని మీద నిందలేసి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా అంటే చాలా భయంకరంగా ఉంటుందండి. అంటే మనం చాలా తక్కువ మాట్లాడాం, చాలా భయంకరంగా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి. అది మరి చిన్న వయసులోనే మరి భర్తను పోగొట్టుకున్న ఈ మనస్తత్వం ఏంటండి? ఏమి ఆలోచించుంటే ఆమె రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేస్తుందండి. అంటే నాకు యోబు మనస్తత్వం అండి. 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోతే యోబు ఏమన్నాడమ్మా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనకి ఏదైనా చిన్న లోటు అయితే చాలు, కుటుంబ జీవితంలో కానీ ఏదైనా, నువ్వేం చేసావు అని దేవుణ్ణి అడుగుతారు, నువ్వేం చేసావని యజమాని అడుగుతారు, నువ్వేం చేస్తున్నావని ఇతరులు వేధిస్తారు. నాకు 7 సంవత్సరాలు నాకు ఇచ్చిన భర్తతో గడపమని దేవుడు ఇచ్చాడు. అంతవరకే ఇచ్చాడు దేవుడు, నాకు ఆ కృప ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఎందుకు తీసుకెళ్ళిపోయాడు. మిగిలిన జీవితం దేవునికి అంకితం. మన జీవితంలో ఏదైనా చిన్న లోటు జరిగితే చాలండి, ఇక ప్రపంచంలో ఎవ్వడికి లేని సమస్యలన్నీ నాకే ఉన్నాయి.
మరి ఇవి దేవుడు నాకు అంతవరకే కృప ఇచ్చారు, అంతే. అలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఆమె దేవాలయంలో అక్కడ ఒక మాట వాడాడండి, ఒక ప్రత్యేకమైన మాట. దేవాలయము విడువక, భర్త దూరం అయిపోయినా ఆమె దేవుని విడిచిపెట్టి లేదండి. అదండి, దేవాలయం విడువక ఆమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవునికి సేవ చేస్తారు. అదండి అన్న, అదండి అన్న. అప్పుడు దేవుని కొనియాడి ఇశ్రాయేలందరూ ఎదురు చూస్తున్న విమోచన గురించి, ఆ విమోచన ఎలా జరిగింది, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. విమోచన అంటే ఏంటండి? ఒక మెసేజ్ వస్తాడు, ఆ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారండి, అది అక్కడ విమోచన. అప్పుడు ఏం చెప్పుంటుందండి, ఈయనే ఆ మెస్సియా. అలాగే కాబట్టి అన్న దేవుని కొనియాడుట, ఓకే. అన్న దేవుని కొనియాడిన తర్వాత అక్కడ ఒక మాట, వాళ్ళు ఎక్కడికి వచ్చారమ్మా చూడండి, 39వ వచనంలో. ధర్మశాస్త్రము చొప్పున సమస్తం తీర్చినట్టు, ధర్మశాస్త్రం చొప్పున ఏంటి సమస్తం తీర్చారండి? సున్నతి. ధర్మశాస్త్రం చొప్పున సున్నతి, ధర్మశాస్త్రం చొప్పున ప్రతిష్ఠించటం, ధర్మశాస్త్రం చొప్పున బలర్పించటం, ధర్మశాస్త్రం చొప్పున శుద్ధి చేసుకోవటం, అలాగనమాట అండి. అదంతా నెరవేర్చి రైట్ అక్కడి నుంచి అడిగి వెళ్ళారండి, నజరేతుకు వెళ్ళారు. ఓకే, ఒక్క నిమిషం అవుదామండి, ఒక్క నిమిషం అవుదాం. ఇక్కడ ఇది గలిలయ, ఇక్కడ నజరేతు ఉంటుంది. సరే, నజరేతు వెళ్ళిపోయాడు. మరి నజరేతు వెళ్ళిపోతే తూర్పు దేశ జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? అమ్మా, తూర్పు దేశ జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? అదనమాట అండి. అంటే ఇక్కడేమో నజరేతుకు వెళ్ళారు ఉంది కదండి, దానికి ముందు కొన్ని సంగతులు జరిగినాయండి, కానీ అక్కడ లోకా రాయలేదండి, మత్తయిలో రాశాడండి. అదండి సమన్వయం చేయటం, అదండి. అప్పుడు ఏం జరిగింది? 7 యేసు ప్రభువును తిరిగి బెత్లెహేమును తీసుకుని వచ్చుట. యేసుక్రీస్తును తిరిగి బెత్లెహేమునకు తీసుకొని వచ్చుట. లోకాలేమో నజరేతుకి వెళ్ళిపోయినట్టు రాశాడండి, కానీ యెరూషలేములో ప్రశ్నించిన తర్వాత మళ్ళా ఆయన్ని బెత్లెహేము తీసుకొచ్చారండి. ఇంకా నజరేతు అప్పుడే వెళ్ళండి, అప్పుడు తర్వాత వెళతాడు. అలా ఓకే. అప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు.
ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదురాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పింది. చదివండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరితో కలవబడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టని వారు అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే అనగా యోదయ దేశం బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అనుకూలమైన దానికి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అతడు హేరోదు ఒక్క నిమిషం. యేసుప్రభు పుట్టినప్పుడు రాజు ఎవరండి? హేరోదు అండి. అప్పుడు హేరోదు యోధాన్ని పరిపాలిస్తున్న కాలంలో తూర్పు దేశ జ్ఞానులు వచ్చారట. వాళ్ళ గురించి మాట్లాడిన మాట ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, అంటే తూర్పు దేశ జ్ఞానులు అంటే తూర్పు ఎటు ఉంటుంది? ఇది తూర్పు అనమాట. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. అప్పుడు తూర్పునే ఉందండి, బబులోన్ ఉంటుందండి. బబులోన్ తర్వాత మాదియా, పారసికం, ఆ తర్వాత గ్రీకు, ఆ తర్వాత రోము. ఆ తూర్పు దేశం ఇంకేముందండి, భారతదేశం ఉందండి. అలా తూర్పు దేశ జ్ఞానులు అన్నాడండి. అంటే యాక్చువల్గా తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదండి, కానీ తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. ఎంతమంది వచ్చారు తూర్పు దేశ జ్ఞానులు? అమ్మా గట్టిగా చెప్పండి. ముగ్గురు. ఎక్కడున్నామా ముగ్గురు వచ్చారండి. జ్ఞానులు అనే మాట వాడాడు తప్ప ఫిగర్ చెప్పలేదండి. అయితే కానుకలను బట్టి కొంతమంది ముగ్గురు వచ్చి ఉంటారు అన్నారండి. అలాగా ఎంతమంది వచ్చారో తెలియదండి, కానీ తూర్పు జ్ఞానులు వచ్చారు. వచ్చి హేరోదుని అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. అప్పుడు కంగారు పడ్డాడండి హేరోదు. హేరోదుకి ఎందుకు కంగారి? నేను రాజుగా ఉన్నాను, ఇంకొక రాజు రావటం ఏంటి? అప్పుడు మేము ఆ నక్షత్రం చూసి వచ్చాము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో అని తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. అసలు తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేం, ఆయన బేతేలులో పుడితే యెరూషలేం ఎందుకు వచ్చి ఉంటారు? ఏం లేదు, రాజు ఎక్కడ పుడతాడండి? అంతఃపురంలో పుడతాడు. కాబట్టి రాజుగా పుట్టినోడు ఉన్నాడంటే ఆ యెరూషలేములో ఆ భవనంలో పుట్టుంటాడు అని అక్కడికి వచ్చి ఉంటారు అనమాట. కానీ మన రాజు అక్కడ పుట్టాడండి, పశువులపాకలో పుట్టాడండి. అలాగే అప్పుడు కలవరపడి ధర్మశాస్త్రోపదేశాన్ని పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు. అప్పుడు వాళ్ళని అడిగాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా యూదుల రాజుగా పుట్టబోతున్నాడని ప్రవచనం ఉంది. క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వారు అన్నారు యోదయ బెత్లెహేములోనే అని ఒక ప్రవచనం చెప్పారండి. మీకా 5:2, మీకా 5:2 ఉన్న ప్రవచనాన్ని చెప్పాడండి. అక్కడ వేసేసుకోండి, మత్తయి సువార్త 2:5 దగ్గర మీకా 5:2 వేసేసుకోండి. యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులు ఎంత మాత్రమూ అల్పమైన దానులు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతి నీలో నుండి వస్తాడు. అధిపతి అంటే రాజు. అయితే లేఖనాలు ముందే ఉన్నాయి అని. అప్పుడు ఏ రోజు ఏం చేశాడటండి,
అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. అప్పుడు హేరోదు చేసిన పని ఏంటండి? ఆ జ్ఞానుని పిలిపించాడండి. ఎలా పిలిపించాడమ్మా? ఇప్పుడు రహస్యంగా ఎందుకు పిలవాలి? రహస్యంగా ఎందుకు పిలవాలి అంటే, రహస్యంగా పిలుస్తున్నాడు దాని అర్థం ఏంటంటే ఇతను కన్నింగ్ పిలవ అనమాట అండి. ఆయన యథార్థవంతుడిని రహస్యంగా పిలవక్కర్లేదు, అంతేనండి. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా రహస్యంగా చేస్తారంటే కన్నింగ్ ఫెలో అనమాట. ఈరోజు కన్నింగ్ ఫెలో అండి. యథార్థవంతుడైతే ఆయన రహస్యంగా పిలవాల్సిన అవసరం లేదండి. మీరు వెళ్ళండి, మీరు ఎక్కడైతే ఆయన కనుక్కొని నాకు చెప్పండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను వచ్చి పూజిస్తానన్నాడు. కానీ రహస్యంగా పిలిపించాడు అనమాట. రహస్యంగా పిలిపించి ఏమిటి? మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను వచ్చి ఆయన పూజ చేస్తాను. నిజమా అబద్ధం అండి? అబద్ధం అన్నమాట. అబద్ధం అన్నమాట. అప్పుడు వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అప్పుడు హేరోదు చెప్పిన మాటను బట్టి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఆ నక్షత్రం ఆయన ఉన్న చోటకు తీసుకెళ్ళింది. వాళ్ళు అత్యానంద భరితులై వాళ్ళు పాకలోకి వెళ్ళారా, ఇంట్లోకి వెళ్ళారా? పాకలోకి వెళ్ళలేదండి జ్ఞానులు, ఇంట్లోకి వెళ్ళారండి. కానీ గ్రీటింగ్ కార్డ్స్లో ఎలాగ ఉంటాయండి? పశువుల పాకలో ఆ ముగ్గురు జ్ఞానులు వెళ్ళారని చూపిస్తాడండి. వాళ్ళు పశువుల పాకలోకి అదండి వెళ్ళింది, ఇంటిలోనికి. రెండు వాళ్ళు వచ్చి ఏం చేశారటండి? అమ్మా సాగిలిపడి పూజించారు. అక్కడ ఎవరెవరికి పూజ చేశారు వాళ్ళు? స్త్రీలు చెప్పండి. వారి ఇంట్లోనికి వచ్చి మరియును ఆ శిశువును చూచి సాగిలిపడి పూజించారు ఉంది కదా. ఎవరిని పూజించారు? ఆయనను పూజించారండి, మరియమ్మను పూజించలేదండి. గమనించారమ్మా అది? ఆయనను పూజించారు, మరియమ్మని ఎక్కడైనా బైబిల్లో ఉందన్న మరియమ్మను పూజించమని? లేదండి. కానీ ఇప్పుడు నాటి ప్రపంచమంతా మరియమ్మను పూజించే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. మీరు ఎప్పుడైనా గుణదలు వెళ్ళారమ్మా? వెళ్ళదమ్మా? గుణదలు ఎవరిని పూజిస్తారండి? మరియమ్మను పూజిస్తారండి. అమ్మా అదే తెలియదు. ఇక్కడ ఏదో ఉందండి, రాజమండ్రి దగ్గర నిర్మలగిరి అంటారు, గౌరీపట్నం అంటారు, అక్కడ మరియమ్మను పూజిస్తారండి. చెన్నై వెళ్ళారండి? నాగపట్నం అంటారండి. భయంకరంగా ఉంటుందండి. రికార్డ్ అవుతుంది, లేకపోతే ఇంకా బాగా చెప్తున్నాం. తిరణాలే. బైబిల్ ఎక్కడైనా ఉందాం అది? కనీసం తూర్పు దేశ జ్ఞానులు మరియమ్మను పూజించారా? యేసునే పూజించారండి. ఈనాడు ఎవరైనా ఆరాధిస్తే యేసుని ఆరాధించాలి, అంతేనా? ఓకే. అప్పుడు పూజించి వాళ్ళు కానుకలు ఇచ్చారటండి. ఏమేమి కానుకలండి?
బంగారము, సాంబ్రాణి, బోళం 3 కానుకలు ఇచ్చారండి. అంటే యాక్చువల్గా అవి అక్కడ అర్థాలు బైబిల్లో రాయలేదు, కానీ కొంతమంది పెద్దలు అన్నారండి. ఒకవేళ బంగారం కానుక తెస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే కానుక బంగారం తీసుకెళ్తున్నారంటే ఎవరన్నమాట? ఆయన రాజు, ఆయన రాజు. అందుకని బంగారాన్ని కానుక తీసుకెళ్లారండి. సాంబ్రాన్ని తీసుకెళ్లారంటే ఆయన ఒక యాజకుడు, అందుకే సాంబ్రాన్ని తీసుకెళ్లారండి. యేసు ప్రభు ఆయన పాత్రలు చాలా పెద్ద పాత్రలండి. ఇక్కడ 2 పాత్రలు చెప్పాడండి. ఒకటి ఆయన రాజు, 2 ఆయన ప్రధాన యాజకుడు. యేసు ప్రభు రాజు అన్న వచనాలు చాలా ఉన్నాయండి. ఇందాక మనం మేక 5:2 చదివాం ప్రవచనం, అక్కడే ఉంది. ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి మీలో నుండి వస్తాడు, బెత్లెహేములోని రాజు పుడతాడు. ఆ రాజు ఎవరండి? యేసు ప్రభు అండి. అలాంటి వచనాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో, అంటే లోకంలో చాలామంది అలా చదవట్లేదండి బైబిల్. ఈరోజు ఇన్ని మత శాఖలు ఏర్పడటానికి గల కారణం ఏంటండి? బైబిల్ చదవలేదండి, అందుకే గ్రహించట్లేదండి. దేవుడు మనకు ఆ కృప ఇచ్చాడండి. దాన్ని బట్టి ఆనందించాలండి, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నాయనా, ఇది మాకు అందకపోతే, మాకు నేర్పకపోతే, మేము వినకపోతే, మమ్మల్ని మీరు నడిపించకపోతే మేము ఏమైపోతామో అలా. అప్పుడు బోళం అంటే సమాధి సిద్ధపరిచేటప్పుడు వాడే పదార్థాలటండి. చనిపోతారు చూడండి, వాళ్ళకి వాడతారటండి. అంటే యేసు ప్రభు ఆయన రాజు అవుతాడు, ఆయన ప్రధాన యాజకుడు అవుతాడు, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. అలాగే అవేమో మనకు జరిగిపోయినాయి. ఈ తూర్పు దేశంలో వచ్చినప్పుడు అవి జరగలేదు. అలాగే 3 కానుకలు ఇచ్చారండి, బంగారము, సాంబ్రాణి, బోళం. అలా అంటే దాన్ని బట్టి 3 వచ్చారన్నారండి. కానీ 3 అని బైబిల్లో లేదండి. ఎంతమంది వచ్చారో తెలియదండి. కానీ జ్ఞానులు అన్నారు, ఒకళ్ళు కాదనమాట. 3 అయితే 3 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, తెలియదు. అప్పుడు ఆయన పూజించారు, కానుకలు అర్పించారు, ఇక వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం వెళ్ళాలండి. యెరూషలేంకి బెత్లెహేముకి ఎంత దూరం అమ్మా? 6 మైళ్ళు. బెత్లెహేముకి యెరూషలేంకి, బబులోనికి యెరూషలేంకి 550 మైళ్ళు. యెరూషలేంకి బెత్లెహేముకి 6 మైళ్ళు. అప్పుడు వెళ్ళి చెప్పాలి, అయ్యా మేము యేసు ప్రభుని శిశువుని చూసాం, పూజ చేసాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు కదా, వచ్చాము అని చెప్పాలి. కానీ ఈ లోపలే దేవదూత ఎట్లేటట. ఎవరు పంపించుంటారు? దేవదూతనే, దేవుడే పంపించాడండి. ఆ దేవదూత వెళ్ళి, మీరు వెళ్ళొద్దు హేరోదు వద్దకు, మీరు వెళ్ళిపోండి. అప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు వెళ్ళిపోయారండి తమ దేశాన్ని. అప్పుడు ఆ సంగతి తెలుసుకుంటే హేరోదు ఎలాగుంటాడమ్మా? హేరోదు ఎలాగుంటాడండి? భయంకరమైన కోపం వచ్చేద్దండి. అందుకే అక్కడ చూడండి ఏమన్నాడు. వారు వెళ్ళిన తర్వాత 13 వచనం, లేకపోతే అంతేలేండి 12 వరకు రాసుకున్నాం. ఇక్కడ ఏముందండి? తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని దర్శించి పూజించుట. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుని, లేకపోతే యేసుక్రీస్తుని దర్శించి పూజించుట. ఈ సంగతి తెలిసిందండి.
హేరోదుకి. అప్పుడు హేరోదు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని ఆయన వెదకబోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళాను. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాడు? అదొక ప్రవచనం. హోషయ 11:1 ఉన్న ప్రవచనాన్ని చెప్పాడండి. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండాను. అప్పుడు ఈ లోపలనే హేరోదు ఏదో చేయాలి. అంటే యేసు ప్రభుకి ఏదో నష్టం చేయాలన్నమాట అతను. అందుకు దేవుడు దేవదూతను పంపించి యోసేపుకు చెప్పాడు అనమాట, నువ్వు ఐగుప్తుకి తీసుకెళ్ళిపోవాలి. ఐగుప్తు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందండి. ఐగుప్తు అంటే ఇప్పుడు యేసు ప్రభు బేత్లెహేములో పుట్టి యెరూషలేములో ప్రతిష్ఠ జరిగి యెరూషలేము నుంచి బేత్లెహేముకి వచ్చి బేత్లెహేము నుంచి ఐగుప్తుకి వచ్చాడనమాట. ఐగుప్తుకు వచ్చిన తర్వాత 16వ వచనంలో ఆ జ్ఞానులు తను అపహాసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, అంటే కోపం వచ్చేసింది అనమాట అండి. ఎవరికండి? హేరోదు కోపం వచ్చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడటండి. ఏంటి ఆ నిర్ణయం అంటే, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ వధించెను. తొమ్మిదో పాయింట్, యేసుక్రీస్తును 2వ అధ్యాయం 13 నుండి 15 వరకు. బేత్లెహేము నుండి ఐగుప్తుకి ఎన్ని మైళ్ళు అండి? 100 మైళ్ళు అట్టండి. 100 మైళ్ళు. అంటే ఇక్కడ యేసుని పంపిస్తున్నారు, దేవుడు పంపించారు. ఆ సమయంలో యేసు ప్రభువుని, దేవుడి చేత పంపబడిన యేసు ప్రభువు లేకుండా చేయటానికి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారండి. హేరోదు కంకణం కట్టుకున్నాడండి. వీళ్ళు వెనక ఎవరు ఉన్నారండి? సాతాను ఉన్నాడండి. కానీ మరొక పక్క దేవుడు ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడండి. ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభువు గురించి ఇన్ఫర్మేషన్ లేకుండా తప్పించింది ఎవరండి? దేవుడేనండి. అలాగే ఇప్పుడు హేరోదు ఏదో చేయబోతున్నాడు యేసు ప్రభువుని చంపించడానికి. అది తప్పించడానికి దేవుడు ఏం చేశాడండి? అలా అక్కడ ఉండకుండా సేవ్ చేసి ఈ ప్రాంతానికి పంపించేశాడు. అలాగండి మన జీవితంలో కూడా మనల్ని శోధించడానికి, మనల్ని నాశనం చేయడానికి సాతాను కంకణం కట్టుకుంటాడు. కానీ అదే సమయంలో దేవుడు మనం యథార్థంగా బ్రతకాలనుకుంటే, నీతిగా బ్రతకాలనుకుంటే మాత్రమే దేవుడు దాన్ని తప్పిస్తూ ఉంటాడు. అలా మన జీవితంలో మన కంటికి కనిపించని ఇరువురు పాత్ర ఉంటుందండి. ఇటు సాతాను పాత్ర ఉంటుంది, దేవుని పాత్ర ఉంటుంది. కానీ అది గ్రహించగలగాలండి. ఏదైనా ఒక చెడు జరుగుతుందంటే మన జీవితంలో, ఆహా సాతాను నన్ను వాడుకుంటున్నాడు అని గ్రహించాలి. మన జీవితంలో ఏదైనా మేలు జరుగుతుంది అనుకుంటే, ఏదైనా దైవకార్యం జరుగుతుందంటే, ఆహా దేవుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు. అదే ఆ రెండు గ్రహించగలగాలి. అప్పుడు ఈ హేరోదు ఏం చేశాడట?
బేత్లెహేము దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాడటండి. ఏం చేశాడటండి? మత్తయి 2వ అధ్యాయం 16 నుండి 18 వరకు. హేరోదు రెండు సంవత్సరములు లోపు మగపిల్లలను చంపించుట. అప్పుడు ఈ హేరోదు ఇలాంటి పని చేస్తాడని 700 సంవత్సరాల కిందటే ఒక ప్రవక్త ప్రవచించాడట. ఎవరండి ఆయన? ఇర్మియా. ఇర్మియా 31:15 అలా. అప్పుడు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ చంపించేసేటండి. ఎంత క్రూరుడండి! జైశీల్ ఇప్పుడు ఏ రోజేమో 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపించేశాడు కదా. ఇంకెవరైనా బైబిల్లో 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపించిన వాళ్ళు ఉన్నారా? ఎవరో? విజయ్ గారు, అంతకుముందు ఇంకెవరైనా 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపించిన వాళ్ళు ఉన్నారా? ఏమండి? ఫరో. ఆయనకి ఎందుకు వేసిన ప్రశ్న, యూత్ క్లాస్లో మేము నిర్గమాకాండం చదివామండి నేను బతుకున్నప్పుడు. అదేం గుర్తుంటుందేమో అడిగానండి. చదివాం, గుర్తుందా? ఎక్కడుంది అది? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఉందండి. ఫరో 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కాదు కానీ పురుట్లో ఉన్న మగపిల్లలను చంపేమన్నాడు. ఇక్కడేమో హేరోదు మగపిల్లలను చంపేమన్నాడు. హేరోదు. అప్పుడు ఎప్పటి వరకు ఉన్నాడటండి? 19:23లో హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణం తీర్చున్న వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధా దేశముందు ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేతు అనబడినన్ని ప్రవక్తల చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. మత్తయి 2వ అధ్యాయం 19:23a. హేరోదు చనిపోవుట. అతను పరిపాలనలోకి వచ్చాడు. అతని పేరేంటండి? అర్కెలాయు అధిపతి అగుట. ఈ హేరోదు మహాహేరోదు అని. అర్కెలాయు ఎవరండి? ఇతను కొడుకు అనమాట అండి. అయితే హేరోదుకి చాలామంది కొడుకులు ఉంటారండి. అయితే ఈ హేరోదుకి చాలామంది కొడుకులు ఉంటారు కానీ ఒక తల్లి బిడ్డలు కాదు. అర్థమైందమా? అంటే హేరోదుకి చాలామంది భార్యలు ఉన్నారండి. దేవుని చిత్తం అయితే
యేసు పరిచర్య ప్రారంభానికి ముందు మనం ఒక చార్ట్ వేసుకుంటామండి, 2 చార్ట్లు లేకపోతే. యేసు కాలం నాటి ప్రజలని, హేరోదు వీళ్ళు కూడా ఎవరెవరో, హేరోదు కుటుంబాన్ని గురించి ఒక చార్ట్ వేసుకుందామండి. వాళ్ళు ఎవరు, వాళ్ళ కొడుకు ఎవరు, ఆయన ఎప్పుడు పరిపాలించారు, ఎక్కడ పరిపాలించారు, ఆయన భార్య పేరేంటి, కొడుకు పేరేంటి అని తెలుసుకుందామండి. ఈ హేరోదు మహాభయంకరుడండి. ఎంత భయంకరుడంటే కొడుకుని చంపించేశాడండి. హేరోదు కొడుకుని చంపించేస్తాడు, భార్యని చంపించేస్తాడండి. సింహాసనానికి అధిష్ఠిస్తున్నారండి. అంత భయంకరుడండి. అందుకే ఆనాడు ఒక సామెత ఉండేదట, హేరోదు కొడుకుగా పుట్టడం కంటే కుక్కగా పుట్టడం మేలు అని. కుక్కని ఏం చేయడటండి, కొడుకు పుడితే చంపేస్తాడట. ఎందుకంటే నా కుర్చీ అడుగుతాడు, నా సింహాసనం అడుగుతాడు. కొడుకు ముఖ్యమా, సింహాసనం ముఖ్యమా? అలాగా. అంటే పదవి కోసం, డబ్బు కోసం, అధికారం కోసం ఎంత గడ్డైనా కరుస్తారండి. ఇప్పుడు కూడా అలాంటి మనుషులు ఉన్నారండి. అప్పుడు హేరోదు చనిపోయాడు. అయితే ఇక్కడ కూడా దేవదూత ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళితే నీ బిడ్డకు అపాయం, కాబట్టి నువ్వు వెళ్ళిపో వేరే దేశానికి అన్నాడు. అప్పుడు ఎక్కడికి వచ్చారండి, గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. యేసువు మత్తయి సువార్త 2వ అధ్యాయం 23b, ఇది ఏ. యేసుక్రీస్తు నజరేతునకు వచ్చుట, లేకపోతే నజరేతుకు కొనిపోబడుట. అప్పుడు వెళ్ళారండి నజరేతుకి. కానీ లోకాలు ఏం చెప్పాడండి, లోకాలు ఏం చెప్పాడమ్మా, లోకాలు ఏం చెప్పాడండి. ఇక్కడ దేవాలయంలో సుమియోని కలుసుకుంటారు, దేవాలయంలో అన్నాన్ని కలుసుకుంటారు, వెంటనే నజరేతుకి వెళ్ళిపోయారు అంటాడండి. కానీ వెంటనే నజరేతుకి వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి, బేత్లెహేముకి వచ్చాడండి. బేత్లెహేముకి వచ్చిన తర్వాత తూర్పు దేశ జ్ఞానులు యేసుని దర్శించిన సంగతి ఉంటుందండి. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడండి. అప్పుడు హేరోదు 2 సంవత్సరాల పిల్లలను చంపించడం ఉంటుందండి. హేరోదు చనిపోవటం ఉంటుందండి. అర్కెలై అధిపతిగా అయ్యాడండి. అప్పుడు యేసు ఇక్కడి నుంచి నజరేతుకి వచ్చారు. ఆ సంగతి మత్తయిలో చెప్పాడండి. ఆ సంగతి లోకాలకు వివరించలేదు. అదండి సమన్వయం చేయటం. అలా మనకి ఒకవేళ లోకా సువార్త చదివాం, లోకా సువార్తలో నజరేతుకి వెళ్ళిపోయారని ఉంటుంది. మరి తూర్పు దర్శించిన సంగతి, హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలు చంపించిన సంగతి, హేరోదు చనిపోయిన సంగతి, అర్కెలై పరిపాలిస్తున్న సంగతి అలా తెలుస్తుందండి. అది మత్తయిలో ఉంటుంది అన్నమాట. అందుకే 4 సువార్తల్ని ఒక సువార్తగా చదవాలన్నమాట. ఏ సంఘటన వెనక ఏ సంఘటన జరిగింది, ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ జరిగింది, అప్పుడు టోటల్ పిక్చర్ వస్తుంది అన్నమాట. అంటే కంగారేం లేదు, మెల్లిగా ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు పొద్దున మనం అది, అందుకే నేను నోట్స్ ఇలా రాస్తున్నాను. కాస్త మీరు రాసుకుంటారు, రేపు పొద్దున ఎప్పుడైనా చూసుకుంటారు. అప్పుడు యేసు ఎక్కడున్నారమ్మా, నజరేతులో ఉన్నారు. ఇప్పుడు నజరేతులో ఉన్నాక ఏం జరిగింది, ఇప్పుడు లోకాల్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు ఇక్కడేమో నజరేతుకు కొనుక్కోబడుట అన్న తర్వాత, ఎందుకు నజరేతు కొనుక్కోబడ్డాడంటే, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్టు ఇలా జరిగాను. యేసుకి ఇంకో పేరు ఏంటండి,
అందుకే చాలామంది ప్రార్థనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నామని ఇప్పటికీ ప్రార్థన చేస్తారండి. నజరేయుడు అన్న పేరు ఎందుకు వచ్చిందండి? ఆ నజరేతులో ఉన్నవాడు కాబట్టి. అది ఎలా జరిగిందంటే ప్రవక్తల మాట నెరవేరినట్లు. అది ఎక్కడ చెప్పాడో తెలియదండి. ఉందా? లేదు, ఎక్కడ చెప్పాడో తెలియదండి. అప్పుడు 3వ అధ్యాయంలో ఏముందండి? ఆది నుండి బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి, అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా యేసు బాప్తిస్మం పొందుతాడు. ఇక్కడ ఇది ఉంది. కానీ ఈ లోపల ఇంకో చిన్న స్టోరీ జరిగిందండి. ఆ స్టోరీ ఇక్కడ రాయలేదండి, లోకాల్లో రాశాడండి. అప్పుడు లోకాల్లోకి వెళ్ళాలండి. ఒకసారి లోక తెద్దాం. లోక 2వ అధ్యాయం 40వ వచనం. లోక 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఈ వచనం అర్థమైందమ్మా? నేను రాసిన తర్వాత అడుగుతాను, ఎవరిని అడుగుతానో అని చెప్పండి. యేసు ప్రభు ఎదుగుచుండెను. యేసు క్రీస్తు అంటే బాలుడు, లేకపోతే బాలుడైన యేసుక్రీస్తు ఎదుగుచుండెను. ఎలా ఎదుగుతున్నాడండి అమ్మా? జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. 3 దేవుడి దయ. 3 మాటలు చెప్పాడండి. జ్ఞానంతో నిండుకొని ఎదుగుతున్నాడు, బలం పొందుతూ ఎదుగుతున్నాడు, దేవుని దయతో ఎదుగుతున్నాడండి. బరుడెవరమ్మా? యేసు ప్రభు. ఇప్పుడు చాలామంది లోకంలో యేసు ప్రభు దేవుడు అంటారు. మరి యేసు ప్రభు దేవుడు అయితే దేవుని దయ ఈ మీద ఉండడం ఏంటి? ఎంతమందికి అర్థం అవ్వలేదు ఈ మాట? అర్థమైందండి? ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని లోకంలో నమ్ముతున్నప్పుడు మరి యేసు ప్రభు దేవుడు అయితే ఈయన మీద ఇంకో దేవుని దయ ఏంటి? అదండి. మరి ఏంటంటే అంటే బైబిల్ చదవలేదండి, గ్రహించలేదంటానికి పెద్ద ఇబ్బంది ఏం కాదండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేశాడు. ఎందుకంటే సువార్త ప్రకాశమైన ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రలకు గురుడితనం కలగజేస్తాడు. నువ్వు బైబిల్ చదువు కానీ గ్రహించద్దు అంటాడండి సాతాను. బైబిల్ పట్టుకొని వెళ్ళు కానీ ఆలోచించుకో. ప్రతి అబద్ధ బోధ వెనక సాతాను ఉన్నాడండి. ఏమో మనుషులు మనం చాలా రిలాక్స్డ్గా బ్రతుకుతున్నామండి. అందుకే ఇతరులకు సత్యం చెప్పే విషయంలో చాలా వెనకంజగా ఉంటామండి. ఇప్పుడు దేవుని దయ ఆయన మీద ఉన్నప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు, మరి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. మరి యేసు ప్రభు ఆయన కుమారుడు, ఈయన పంపించింది ఆయన దయ ఈయన మీద ఉంది. క్లియర్ అవ్వలేదండి? అలా పద్నాలుగో పాయింట్. అప్పుడు 41 నుంచి 52. లోక 2:41 నుంచి 52. నలభై వచనంలో పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటాటా యెరూషలేమునకు వెళుచుండేవారు. పస్కా పండుగ ఐడియా ఉందామా? ఇశ్రాయేలుకి ప్రధానమైన 3 పండుగలు: పస్కా పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకోస్తు పండుగ.
అంటే ఇప్పుడు పండుగల గురించి మనం డిస్కస్ చేయలేదు. నేను ఎప్పుడైనా ఒక పాఠం చెప్తానండి, పండుగలో నేను పాఠం చెప్తాను. అంటే పితరుల కాలంలో ఎలాంటి పండుగలు ఉన్నాయి, ధర్మశాస్త్ర కాలంలో ఎలాంటి పండుగలు ఉన్నాయి, క్రైస్తవ యుగంలో ఎలాంటి పండుగలు ఉన్నాయో నేను చెప్తాను. ఎప్పుడైనా ఒక ఆదివారం కుదరదాం, లేదా ఆదివారం ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేసి కొన్ని వారాలు చెప్పుకుంటూ పోద్దాం. మనకి స్పెషల్ క్లాసులు అంటే ఉండవు కదండి, మనం బిజీ. మనకి స్పెషల్ క్లాసులు ఉండవు, దానికోసం మనం ఏం ఆలోచించాం. ఓకే, ఎప్పుడో నేను సండే పూట చెప్తాను. మరి సండే అంటే అసలు అవ్వట్లేదండి, ఈ సబ్జెక్టులే అవ్వట్లేదండి. నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుందండి. ఇంత ఎక్కించకూడదు, ఏదో జస్ట్ నామకార్థంగా చెప్పేస్తే పోద్ది, ఎప్పుడైనా ఎకేషన్లో చెప్పుకుంటూ పోద్దేమో అనిపిస్తుందండి. ఎక్కడ అవ్వట్లేదండి, బుర్రలో చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి. మనం చాలా రిలాక్స్డ్గా బ్రతుకుతున్నామండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంకింతే. అసలు మనం మరుగైపోయిన సంగతులు, మనకు మరుగుగా ఉన్న సంగతులు, మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకెన్నున్నాయో అన్న ఆతృత కానీ ఆలోచన కానీ అది ఏమీ లేకుండా బ్రతుకుతున్నామండి మనం. మరి దేవుడు ఏదో ఆయన జోక్యం చేసుకోవాలి, అదే జోక్యం చేసుకోవాలి. ఆ పసుకా పండుగ వచ్చింది. యేసు ప్రభు తల్లిదండ్రులు వాళ్ళు పస్కా పండుగకి ఎక్కడికి రావాలి, యెరూషలేం రావాలన్నమాట. అంటే ఇప్పుడు నజరేతు నుంచి యెరూషలేం వస్తారండి. అప్పుడు యేసు ప్రభు వయసు ఎంతటండి, 12 సంవత్సరాలండి. అందుకే 22వ వచనంలో ఆయన 12 ఏండ్ల వాడై, యేసు ప్రభుకి అప్పుడు వయసు ఎంత అండి, 12 సంవత్సరాలు. అప్పుడు ఈ 12 సంవత్సరాలు వాళ్ళు దేవాలయానికి తీసుకొచ్చారు. ఎవరిని, యేసు ప్రభుని 12వ ఏట. అంటే భక్తిపరులైన యూదులు దేవుని కార్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయరండి, వారి కుటుంబాలతో కనబడతారు అంతే. భక్తిహీనుడు కనబడ్డండి, అవిశ్వాసి కనబడ్డండి, విశ్వాసులే కనబడతారు. ఎవరిమైనా సరే, నేనే సరే విశ్వాసం అయితే నా కుటుంబం దేవుని సందులో ఉంటుంది, నేను అవిశ్వాసనైతే నా కుటుంబం దేవుని సందులో ఉండదండి. నేను వస్తాను, ఏదో కొంతకాలం ఉంటాను, నా పిల్లలు ఏమైపోతారో, నా బిడ్డలు ఏమైపోతారో, వాళ్ళు ఏమైనా కూడా నాకు నష్టం లేదు. కానీ భక్తిపరుడు మాత్రం యెహోషువలో బ్రతుకుతారండి. మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరైనా అలాంటి కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి పురుషుల్లో? మేము మా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తాం అన్న కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక్కరు చేయ ఏ అంటే ఇలా ఎత్తుతున్నాడు, దీవెత్తున్నాడు, నన్ను దీవెత్తున్నాడు అండి ఆయన. నేను అడిగేది కట్టుకున్నారా లేదా అని, అంతే. సేస్తారు నో అంటే ఆయన ఎత్తితే మీరు ఎత్తుతారు. ఏమన్నా సార్ మీరు ధనం పెడుతున్నారు నా జోడికి రావద్దని, కట్టుకోలేదు కంకణం, మరి చేయట్లేదే. ఏంటది అని నేను ఒప్పెత్తినట్టు ఉన్నది తప్ప మీరు హృదయపూర్వకంగా చెప్పినట్టు లేదండి. ఇక్కడి నుంచి కట్టుకోండి. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఏమోనండి మేము నమ్ముకున్నాం, ఆ చెప్తే నమ్ముతారా అని విడిచిపెట్టేదండి బిడ్డల్ని. యెహోవాకి కాకుండా చేయొద్దండి పిల్లల్ని. దేవునికి పుట్టి దేవుడి ద్వారా జన్మించబడినటువంటి బిడ్డలు దేవునికి దూరం చేయొద్దండి. అది ఫూలిష్నెస్ అండి. కొంతమంది ఎంత మంచి వాళ్ళు అంటే, ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళు విగ్రహాధికులు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి. మనం దేవుని కంటే మంచి వాళ్ళమండి. మనం ఒకవేళ ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకో, నా కొడుకు విశ్వాసంగా బ్రతకాలి, నా కుమార్తె విశ్వాసంగా బ్రతకాలి, నా కూతురు విశ్వాసంగా బ్రతకాలి, మేమందరూ సత్య సంఘంలో ఉండాలి, మేమందరూ వాక్యాన్ని హత్తుకొని బ్రతకాలి. అదే అప్పుడు వాళ్ళు యెరూషలేం వచ్చారటండి. ఆ దినములు తీరిన తర్వాత, ఆ దినములు ఎన్ని దినములమా?
భువన గారు పస్కా పండుగ దినములు తీరిన తర్వాత అన్నారు. ఇది అది ఎన్ని దినాలమ్మా? అమ్మా ఎన్ని దినాలమ్మా? ఎన్ని దినాలు? 3 దినాలు. మీ చెల్లినడు 7 రోజులు, 14వ తారీఖు నుంచి 21 వరకు. ఏవో 3 దినాలు మీ బైబిల్లో ఉందా? కాస్త బైబిల్ చదవండి. అప్పుడు ఆ దినములు తీరిన తర్వాత ఆయన తల్లిదండ్రులు లేకపోతే వారు తిరిగి వెళుతుండగా బాలుడని యేసు యెరూషలేములో నిలిచాను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉండడం తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయన వెతుకుచుండరి. ఆయన కనబడనందున ఆయన వెతుకుచూ యెరూషలేముకు తిరిగి వచ్చిరి. ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఏంటంటే, యెరూషలేము వచ్చారు, యెరూషలేములో యేసు ఉండిపోయాడండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే తిరిగి వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికి? నజరేతుకి. వాళ్ళు ఎక్కడో ఉండుంటారని అనుకుని వెళ్ళిపోతున్నారండి. కానీ యేసు యెరూషలేములో ఉండిపోయాడండి. అప్పుడు మధ్యలో వీళ్ళకి కంగారు అయిందండి. యేసువేడి 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 అందరిని అడుగుతున్నారు. బంధువుల దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరికి వచ్చాడా, మీ దగ్గరికి వచ్చాడా, మీ దగ్గరికి వచ్చాడు, రాలేడు అని ఎంతకాలం అంటే ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయారటండి. ఓ రోజు ప్రయాణం. అప్పుడు వాళ్ళు గ్రహించి మళ్ళీ యెరూషలేము వెళ్దామని తిరిగి మళ్ళీ యెరూషలేము వచ్చారట. అప్పుడు యెరూషలేము వచ్చేసరికి యేసు ప్రభు ఏం చేస్తున్నారో చూడండి. ఆ 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసు ప్రభు ఏం చేస్తున్నారో చూడండి. 3 దినాలు అయిన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోండి. ఎవరి మధ్య కూర్చున్నాడండి యేసు ప్రభు వారు? 12 ఏళ్ల వయసు పిల్లలు ఎక్కడ కూర్చుంటారమ్మా? 16 ఏళ్ల వయసు పిల్లలు యవనస్తులు ఎక్కడ కూర్చుంటాడమ్మా? 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి? యేసు ప్రభు బోధకుల మధ్య కూర్చున్నాడండి. అప్పుడు వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా, ప్రశ్నలు అడుగుతున్నారండి బోధకుల్ని. ఈయన వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత? ఈ రోజున పిల్లలు దేవుని వాక్యానికి సమీపంగా లేరండి. దేవుని మాటలకి సమీపంగా లేరండి. ఒక భయంకరమైన జోన్లో ఉన్నారు, ఒక డేంజర్ జోన్లో ఉన్నారని తల్లిదండ్రులు గ్రహించట్లేదండి పిల్లల్ని. ఏదో భౌతిక విద్యను ఇస్తున్నారు, భౌతికంగా బాగా తిండి పెడుతున్నారు, మంచిదే, కాదంటలేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవునికి, దేవుని యొక్క వాక్యానికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు. అందుకే ఈ రోజున చాలామంది పిల్లల్ని ఏదైనా బైబిల్లో క్వశ్చన్ వేస్తే అన్ని సంవత్సరాల వాళ్ళు విశ్వాసులైనప్పటికీ కూడా సమాధానం చెప్పలేరండి. కారణం ఏంటండి? నేను ఎందుకు వేసే ప్రశ్న వేస్తాను తెలుసండి? నాకు తెలుసని మీకు తెలియదని కాదని నేను వేసే ప్రశ్న. కొంతమంది వాళ్ళు బోధకులు, వాళ్ళు చదువుతారు, అర్థమానాలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి. మనకొద్దా? మనకు తెలియకూడదా? బైబిల్ వాక్యం చెప్పే వ్యక్తికైనా విశ్వాసకొద్దా? మరి బైబిల్ సంగతులు ఎందుకు తెలుసు మనకి? అదే అండి, అది పరిస్థితి. మరి ఏమవుతారో కూడా తెలియట్లేదండి కొంతమంది జీవితాన్ని, తెలియట్లేదు. ఇప్పుడు యేసు జీవితం ఎంతమందికి కావాలమ్మా? అమ్మా, ప్రపంచానికి కావాలండి. అలాంటిది ప్రభు జీవితం చదువుతున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే ఏమో. 10 నిమిషాలు ఉంది.
అప్పుడు ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందని. అప్పుడు తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడింది. అప్పుడు తల్లి అంటుందండి, మరి అంటుందండి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఎలా చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా, నువ్వు ఎందుకు ఎలా చేసావు? మేము ఏడుస్తున్నాం, నీ తండ్రి ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను, నువ్వు ఎందుకు ఎలా చేసావు? అప్పుడు యేసు సమాధానం చూడండి, ఆయన 12వ ఏట ఇచ్చిన సమాధానం చూడండి. 49. ఆయన, మీరేలా నన్ను వెతుకుతుంటుంది? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎదుగరా? 12వ ఏటనే యేసుకున్న అవగాహన ఏంటండి అమ్మా? క్రీస్తు అంటున్నారండి, యేసు ప్రభు ఏమంటున్నారు? ఏమన్నారండి? నా తండ్రి నన్ను ఈ భూమి మీదకి ఏదో పని మీద పంపించాడు. అప్పుడు నేను ఆ తండ్రి పనుల మీద ఉన్నాను. అప్పుడు దేవుడు ఏ పని మీద పంపించాడండి ఇక్కడికి? యేసు ప్రభుని. తెలియదు. ఏ పని మీద పంపించారండి యేసు ప్రభుని లోకానికి? అదొకటి కాదండి. నెంబర్ 1, తండ్రిని బయలుపరచాలి, దేవుని బయలుపరచాలి. తండ్రి అంటే దేవుడు. దేవుని చిత్తమైతే సమ్మర్లో ఇక్కడే ఒక వారం రోజులు మొబైల్ స్కూల్ పెడతాం. పగటిపూట కాకుండా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్న చిన్న పాంప్లెట్లు కొట్టి అవసరమైతే ఈ ఏరియాకి పంపించి ఎవరినైనా కొత్త వాళ్ళని ఆహ్వానిద్దాం. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. వాళ్ళకి అసలు దేవుడి గురించి చెప్దాం, దేవుని సంకల్పం వివరిద్దాం, యేసు గురించి వివరిద్దాం, పరిశుద్ధాత్మ గురించి వివరిద్దాం, అన్నీ వివరిద్దామని. అది కాస్త మీరు ఆలోచించండి. ఏదైనా సమ్మర్లో, వేసవి కాలపు తరగతులు, సెలవుల్లో దాని గురించి ప్రార్థన చేయండి, దానికోసం ఆలోచించండి. ఆ తండ్రి దేవుడు, ఆ దేవుడు యేసును పంపించాడు. దేవుని బయలుపరచాలి. 2, ఆయన మాదిరి చూపించాలి. ఇదిగో నేను ఇలా బ్రతకను, మీరు బ్రతకండి అని ఆయన మాదిరి చూపించాలి. 3, ఆయన పాప పరిహారార్థ బలిగా లేదా పాపాన్ని పరిహరించేటట్లుగా ఆయన మరణించాలి. అదండి ఆయన పని. ఆ చిన్న వయసులోనే ఆయనకి అవగాహన ఉందండి, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని. మరి యేసు ప్రభు ఆయన పని నిమిత్తమే ఉంటే మనం దేని నిమిత్తం దేవుని చేత సృష్టించబడ్డాం. మనం దేని నిమిత్తం ఈ భూమి మీద ఉన్నాం? అలా గ్రహిస్తున్నామండి అదేమన్నా? లేదా ధనవంతుడిలాగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అన్న? లేకపోతే నా ప్రాణమా, తినుము తాగుము సుఖించు, ఇక ఎంతసేపు ఇదే జీవితం అండి, ఇదే జీవితం. ఇక 2 మార్పు ఉండదండి. ఏమో అప్పుడు నా తండ్రి పనుల మీద ఉన్నాను మీరు ఎదుగురా అని వారితో చెప్పింది. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అది తెలియలేదండి, ఇంకా గ్రహించలేదండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉంటేనో అక్కడి నుంచి యేసు గారికి వచ్చారమ్మా. యెరూషలేము నుంచి నజరేతుకు వచ్చారు. యేసు ప్రభు 12వ ఏట యెరూషలేములో తప్పిపోవుట. యేసు క్రీస్తు 12వ ఏట యెరూషలేములో తప్పిపోవుట. అది ఇప్పుడు యేసు ఎక్కడికి వచ్చారమ్మా?
నజరేతుకు వచ్చారండి. నజరేతులు ఎంతకాలం ఉండిపోతారమ్మా? నజరేతులు ఎంతకాలం ఉండిపోతారు? 30వ ఏట వరకు ఉండిపోతారండి అక్కడ. అంటే ఇప్పుడు 12, 30 మధ్యలో ఎంత అండి? 15 సంవత్సరాలు, అంతే కదా? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అక్కడే ఉండిపోతారండి. ఆ 30వ ఏట యేసు మళ్ళా ఇక్కడ యూదయ ప్రాంతంలో యోర్దాను దగ్గరికి వచ్చి బాప్తిజం పొందుతారండి. అక్కడి నుంచి పరిచర్యలు స్టార్ట్ అవుతాయండి. అలా అప్పుడు 52వ వచనం చదువుతామండి. 51 అండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభు ఈ లోకానికి మాదిరి అయితే పిల్లలకి ఆయన ఎలాంటి మాదిరి చూపించాడు? ఎవరైనా మాట్లాడండి ఒక మాట. అమ్మా, లోబడి ఉండంతే. యేసు ప్రభు ఎవరండి అసలు యాక్చువల్గా? మరియ యేసేపులు కొడుకు మరియ కొడుకు అనద్దండి. అది యేసు ప్రభు ఎవరండి? ఇంకో మాట చెప్పండి. యేసు ప్రభు ఎవరండి? సృష్టికర్త. ఎవరు సృష్టించాడు? మరియ యేసేపులు సృష్టించింది ఆయనే. మరియ యేసేపులు సృష్టించిన ఆయనే మరియు యేసేపులు లోబడుతున్నాడండి. అంటే తల్లి స్థానానికి అంత విలువ ఇచ్చాడండి. తండ్రి స్థానానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. అదండి యేసు ప్రభు లోకానికి చూపిన మాదిరి. మరికి లోబడ్డాడండి, అంతేనండి. లోబట్టం అనే మాటను మాట్లాడితే తల్లికి సహకరించి ఉంటాడు యేసు ప్రభు, ఆ తండ్రికి సహకరించి ఉంటాడండి. సహకరించాడండి. తండ్రికి ఏం సహకరించి ఉంటాడమ్మా? అమ్మా అని వడ్రంగండి. అప్పుడు వడ్రంగ పని చేస్తుంటాడండి. నేను దేవుని కుమారుడిని, నేను పరలోకంలో ఉన్నవాడిని, నేను నీకు వడ్రంగ పని చేయటం ఏంటి అని యేసు ప్రభు అన్నారమ్మా? ఒకసారి అంకుల్ గారు సిక్ అయ్యారండి. ఈ క్లాస్లోనే యేసు ప్రభు లైఫ్ చెప్పాలండి. నాకు ఒక పావుగంట ముందు చెప్పారు, నువ్వు ఇది చెప్పాలని. ఆయన నాకు షీట్ ఇచ్చేశారు. అప్పుడు యేసు ప్రభు పాఠం చెప్తున్నాను యేసు ప్రభు గురించి. ఈ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న యవనస్తులకు ఒక మాట చెప్పాను. మీ తండ్రికి మీరు ఎప్పుడైనా కాళ్ళు నొక్కారా అని అడిగాను. నొక్కేమన్నాను. ఇంకో ప్రశ్న వేశాను, మీ తండ్రిని నువ్వు అడగకుండా ఎప్పుడైనా కాళ్ళు నొక్కావా అని అడిగాను. ఒక్కరు సమాధానం చెప్పలేదు. మీ నాన్నగారు బరువుతో వస్తుంటే కనీసం మా నాన్నగారు ఎంత బరువుతో వస్తున్నారే నేను హెల్ప్ చేయాలన్న మనస్తత్వం లేకుండా నువ్వు ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటావు. నీ నాన్నగారు నీకు నీళ్ళ వాటర్ తీసుకురావాలి, ఆ సరుకులు తీసుకురావాలి, ఆ బరువులు ఎత్తి తీసుకురావాలి, కనీసం నువ్వు హెల్ప్ చేయవు. ఎప్పుడైనా ఆ సిక్కైనా ఆ కాలు ఎప్పుడైనా కాలు నొక్కమని కాదు, కాలు అడగకుండా మీ నాన్నగారి కాలు నొక్కారనంటే ఒక్కళ్ళు మాట్లాడలేదండి. ఒక ఆయన వెయిట్ చేసేటట్టు ఒక యవనస్తుడు. మా నాన్నగారు మాకు ఇంత చేస్తే మా నాన్నగారు కనీసం కాలు కూడా నొక్కలేదండి. ఏడ్చేది, అక్షరాలే ఏడ్చేటండి. అది నేను అబద్ధం ఆడతాను. అక్కడున్న మీటింగ్ కండక్ట్ చేసిన ఆయన చెప్పాడండి ఆ విషయం నాకు. అదండి ఈరోజు యేసు ప్రభు లాగా కుటుంబానికి తల్లిదండ్రులకు సహకరించేవాడు ఉన్నారండి. కొన్నిసార్లు మన ఇంట్లోనే మనం పరాయోళ్ళలాగా బతుకుతామండి. మన ఇంట్లోనే మనం పరాయోళ్ళలాగా బతుకుతామండి. ఇదివరకు అనేవారండి, రెక్కలు వచ్చినాయి కదండి ఎగిరిపోయారు అంటారు. అయ్య బాబాయ్ ఏమో. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుతుండెను. ఏ విషయాల్లో వర్ధిల్లాడండి? 1 జ్ఞానంలో, 2 వయసులో, 3 మనుషుల దయలో, 4 దేవుని దయలో.
పిల్లలు కూడా అలాగే ఎదగాలండి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలండి. పిల్లలు ఆరోగ్యంగా వయసులో అభివృద్ధి చెందాలండి, ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలండి. మనుషుల దయలో పెరగాలండి, మనుషులందరూ దయలో పెరగాలండి. ప్రస్తుతం పిల్లలు మనుషుల దయలో పెరగట్లేదండి, సెల్ ఫోన్స్ దయలో బతుకుతున్నారండి. పిల్లలు తల్లిదండ్రుల యొక్క చేతిలో పెరగట్లేదండి, ఆ సెల్ ఫోన్ చేతిలో బతుకుతున్నారండి. అమ్మ లేకపోయినా పర్వాలేదండి, సెల్ ఫోన్ కావాలండి. నాన్న లేకపోయినా పర్వాలేదండి, సెల్ ఫోన్ కావాలి. మనుషుల దయలో దేవుని దయలో యేసు పెరుగుతున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు 30వ ఏట యోదయకు వస్తారు. అక్కడ బాప్తిజం పొందుతారు. అక్కడి నుంచి పరిచర్య స్టార్ట్ అవుతుంది. ఆయన పరిచర్య దేవుని చిత్తమైతే ఈ పరిచర్యకు ముందు యేసు ప్రభు కాలం నాటి ప్రజలు, వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిద్దాం. అసలు రోమా చక్రవర్తులు ఎవరు, అసలు పరిసయ్యులు ఎవరు, సద్దూకయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు, శంకరులు ఎవరు, తర్వాత జలోతీయులు ఎవరు, ఇలాగ అందరి గురించి ఒకసారి ఆలోచిద్దాం. హేరోదు కుటుంబం గురించి ఒక చార్ట్ వేసుకుందాం. అలా చూద్దాం. రైట్, ఇంకా దీని గురించి నేను ఎక్కువ అడగను. 9 అయిపోయిందండి. అందరికీ వందనాలు. వచ్చేయండి.